హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 80. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా. రూప రూమ్కి వచ్చి అర్జున్కి మెసేజ్ చేసింది. ఏంటి సార్ అంత కోపంగా వెళ్ళిపోయారు? ఫోన్కి నోటిఫికేషన్ రాగానే రూపం మెసేజ్ అని అబ్జర్వ్ చేశాడు అర్జున్. కోపం రాక ఇంకేం వస్తుంది? వాళ్ళేం చెప్పినా తల ఊపుతున్నావు, నీకేమైనా పిచ్చా? ఎందుకు సార్ అంత కోపంగా మాట్లాడుతున్నారు? మన కోసం వాళ్ళందరూ ఎంతో ఆలోచిస్తున్నారు. ఏం చెప్పినా మన మంచికే కదా. అఫ్కోర్స్ రూపా, కాదనట్లేదు. కానీ నేను ఒక పక్కన అవసరం లేదని చెప్తుంటే నువ్వెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి? సార్, ఈ గొడవ ఇక్కడితో ఆగిపోవాలని వాళ్ళకి సపోర్ట్ చేశాను, అంతేకాని మిమ్మల్ని ఎదిరించాలని కాదు. ఏమో రూపా, నాకైతే ఈ పద్ధతి ఏమీ నచ్చలేదు. ఇవన్నీ మూఢనమ్మకాలు. చదువుకున్న దానివి నువ్వు కూడా ఇలాంటివన్నీ నమ్ముతావా? సైన్స్ ఎంతో ముందుకు వెళ్తున్నా ఈ రోజుల్లో ఇలాంటి నమ్మకాలా? సార్, అలా కొట్టిపడేయకండి. నాకు కూడా అది నిజమేనేమో అనిపిస్తోంది. ఆర్ యు క్రేజీ? ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఏం చెప్తావు? సార్, మీకు గుర్తుందో లేదో, ఆ ఖాళీ ఒక పెద్ద మాఫియా గ్యాంగ్నే ఇంటర్నల్గా ఎవరికీ తెలియకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడుపుతూ ఎన్నో ఘోరాలకు పాల్పడ్డాడు. ఎంతమంది సీక్రెట్ ఆపరేషన్ చేసినా వాడిని పట్టుకోలేకపోయారు. అవునా కాదా సార్? అవును. అయితే ఏంటి? అసలు ఇప్పుడు వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేను చెప్పేది వినండి సార్. అలాంటి అతను నా జీవితంలోకి రాగానే వాడి నాశనాన్ని వాడే కొని తెచ్చుకున్నట్లయింది కదా సార్. అప్పటి వరకు సిటీలో ఎంతోమంది అమ్మాయిలు మిస్ అవుతున్నా, యూత్లో చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నా, ఎవరు ఈ పనంతా చేస్తున్నారో, దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోలేకపోయారు మీ పోలీసులందరూ. తలలు పట్టుకుని కూర్చున్నారు. అబ్బా రూపా, నిజమే. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? ముందు అది చెప్పు. అదే చెప్తున్నాను సార్. వాడు ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చాడో అప్పటి నుంచి వాడి నాశనం మొదలయ్యింది. వాడి గురించి మీ పోలీసులకు రకరకాల క్లూస్ అందడం మొదలయ్యింది. పునాదులతో సహా వాడి ఇల్లీగల్ బిజినెస్కి స్వస్తి చెప్పారు. వద్దు వద్దు అని నేను ఎంత ఏడుస్తున్నా వినకుండా బలవంతంగా వాడు రాక్షసత్వంగా ప్రవర్తిస్తూ నా మెడలో తాళి కట్టాడు. నెక్స్ట్ మినిట్ వాడు ఎలా చచ్చాడో మనకు తెలుసు సార్. ఏం మాట్లాడుతున్నావు రూపా నువ్వు? ఇదంతా నీ వల్లే జరిగింది అనుకుంటున్నావా ఏంటి? ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు ఈ కేసు సాల్వ్ చేయడానికి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. అవును, నాకది తెలుసు. అయితే ఏంటి? వాడి కస్టడీలోకి నేను వెళ్ళకముందు వాడి గురించి మీకు చిన్న క్లూ అయినా ఉందా సార్? అట్లీస్ట్ మీకు వాడి ఫేస్ కూడా తెలియదు కదా సార్. రూపా, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆపు. నేను నీ రూమ్కి వస్తున్నాను, ఉండు. అయ్యో వద్దు సార్. హాల్లో ఆంటీ వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నైట్ టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫోన్లోనే మాట్లాడండి. సరే. రూపా, ఖాళీ నీ వల్ల చనిపోలేదు. అసలు వాడిని షూట్ చేయాలన్న ఆలోచన నాకు లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. లేకపోతే వాడు నిన్ను నన్ను కూడా బ్రతకనిచ్చేవాడు కాదు. అదే సార్ చెప్తున్నాను నేను. ఖాళీని షూట్ చేయాలన్న ఆలోచన మీ పోలీసులలో ఎవరికీ లేదు. కేవలం అతనిని కస్టడీలోకి తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాడు నా మెడలో తాళి కట్టాడో నెక్స్ట్ మినిట్ అలా చనిపోయాడు కదా సార్. ఓ గాడ్, ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? మీ అమ్మగారు చెప్పింది ఎంతో కొంత నిజమని నాకు అనిపిస్తోంది. నా జాతకంలో నిజంగానే ఏదో దోషం ఉంది సార్. నాకు ఆ పూజ చేయించుకోవాలని అనిపిస్తోంది. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదని. రూప గొంతులో ఏడుపు వినిపిస్తోంది అర్జున్కి. ఏయ్, ఏంటే ఏడుస్తున్నావా? ఆహా లేదు సార్. ప్లీజ్ మీరు ఈ విషయంలో అబ్జెక్షన్ చెప్పద్దు. రూపా, ఇంత ఆర్గ్యుమెంట్ అవసరమా? పోనీ నువ్వన్నదే నిజమనుకుందాము. ఆ ఖాళీ నీ మెడలో తాళి కట్టి చనిపోయాడు కదా, అక్కడితో నీ దోషం పోవాలి కదా. ఇంకా ఈ పూజ ఎందుకు చెప్పు? రూప ఒక్క నిమిషం ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. రూపా, లైన్లో ఉన్నావా?
ఉన్నాను సార్. నీకు నాకు మధ్య ఈ ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు రూపా. నాకైతే ఇలాంటి పూజల మీద అస్సలు నమ్మకం లేదు. అటుపైన నీ ఇష్టం. కాల్ కట్ చేశాడు అర్జున్. రూప ఆలోచిస్తూ తన ఫ్రెండ్ తేజకి కాల్ చేసింది. 2-3 సార్లు రింగ్ అయిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది తేజ. హాయ్ రూపా, ఎలా ఉన్నావే? బాగున్నాను తేజ, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఆల్సో ఫైన్ రూపా. నేను మీ ఇంటికి వచ్చాను. నువ్వు లేవు కదే, ఎక్కడికి వెళ్ళావు? ఏంటి, నువ్వు నా గురించి ఇంటికి వెళ్ళావా? అవును, అదే కదా చెప్తున్నాను. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, పర్సనల్ విషయం. ఏంటి అంత పర్సనల్? ఇలా ఫోన్లో మాట్లాడలేనే, డైరెక్ట్గా కలిసి మాట్లాడతాను. అంత సీక్రెటా? నా లైఫ్ మ్యాటర్ రూపా. నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవాలని ఉంది. అయినా చెప్పపెట్టకుండా మీ అత్తగారింటికి వెళ్ళావు, ఏంటి సంగతి? ఏమైనా విశేషమా? చాలా ఎగ్జైట్మెంట్గా అడిగింది తేజ. తేజ, ఆంటీ నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశారు తెలుసా? హే, నిజమా? అవును, అందరూ నాతో బాగా మాట్లాడుతున్నారు. నాకే ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తోంది. రూపా, నువ్వు చెప్పింది నిజమైతే ఐ ఆమ్ సో హ్యాపీ. నీ లైఫ్ సెటిల్ అయినట్లే. ఇప్పుడు నువ్వు ఫుల్ హ్యాపీ కదా? లేదే, చిన్న విష్యూ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబోయ్, ఏంటి నీ లైఫ్లో ఇన్ని ట్విస్ట్లు? మళ్ళీ ఇప్పుడేమైంది? అంతా హ్యాపీ అనుకుంటుంటే ఏదో ఒకటి చెప్తావు. ఏం చేయను, నా లైఫ్ అంతా అలాగే ఉంది. రూప గొంతులో డిసప్పాయింట్. అబ్బా రూపా, ఏమైందో చెప్పు. ఈ సస్పెన్స్ నేను భరించలేను. ఉన్నది ఉన్నట్లు 2 ముక్కల్లో క్లియర్గా చెప్పేసేయ్. జరిగిందంతా తేజకి వివరంగా చెప్పింది రూప. తేజ 2 నిమిషాలు ఆలోచించి, ఒక రకంగా అర్జున్ సార్ చెప్పింది నిజమే, ఇంకొక రకంగా నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ని ఎదిరించడం కరెక్ట్ కాదు. వాళ్ళు మన కోసం ఎంతో చేశారు. ఈ ఒక్క విషయంలో వాళ్ళ మాట వింటే తప్పేంటి అని నువ్వంటున్న పాయింట్ కూడా రైటే. ఫైనలీ నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నావు? కాత్యాయిని అత్తయ్య చెప్పినట్లు పూజ చేయించుకోవాలని ఉంది తేజ. అర్జున్ సార్కి అప్పుడు ఏ రిస్క్ ఉండదు కదా. ఒక పని చేయి, ముందు మీ వాడిని ఎలాగైనా ఒప్పించు. ఎలా ఒప్పించాలి? విసుక్కుంటున్నారు. నీకేమైనా పిచ్చా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని తిడుతున్నారు. రూపా, నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. సార్ నా లైఫ్లో ఆ దోషం ఉందో లేదో నాకు తెలియదు. బట్ అత్తయ్య మాటలకి రెస్పెక్ట్ ఇవ్వాలని అనిపిస్తోంది. ఆవిడని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. పెద్దవాళ్ళ మాట వింటే తప్పేంటి సార్? ఇలా నీ వెర్షన్లో నువ్వు మీ ఆయనని కన్విన్స్ చెయ్యి. తేజ, ఆయనేమిటి ఆయన? నాకింకా పెళ్ళి కాలేదు. నీ అంకమ్మ, ఈరోజు కాకపోతే రేపైనా అర్జున్ సారే కదా మీ ఆయన. రూప సిగ్గుపడుతూ, అలా అనకే అంది. ఓసిని, సిగ్గుపడుతున్నావా? అయినా అదృష్టం ఉండాలి దేనికైనా. బాలే సెట్ చేసుకున్నావే లైఫ్ని. నేనేం సెట్ చేసుకున్నానే? ఏయ్, ఒక్కసారి ఆలోచించు. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ అర్జున్ సార్ నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఎవరైనా ఏదైనా అంటే తాట తీస్తారు. నువ్వు చదువు ఆపేద్దామని అనుకున్నా ఆయన నీకు సపోర్ట్ చేసి కాలేజీలో జాయిన్ చేశారు. ఎంతోమంది నిన్ను ఎన్నో రకాలుగా అవమానించినా అందరికీ కొట్టినట్లు సమాధానం చెప్పారు. ఆఖరికి తన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఫైట్ చేశారు. అన్నింటినీ మించి చాలా అందగాడు. మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ, ఇంటి చుట్టూ సెక్యూరిటీ. ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ కూడా ఇస్తున్నాడు నీకు. ఇంతకంటే నీకు ఇంకేం కావాలే? ఎంత బాగుంటుందో తెలుసా నీ లైఫ్ ఇకపై? నాకు చాలా జల్స్గా అనిపిస్తోంది నేను చూస్తుంటే. ఫస్ట్లో నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మాట నిజమే, కానీ ఇకపై నీ లైఫ్ ఇమాజినేషన్ చేసుకుంటుంటే వావ్, రూప ఎంత అదృష్టవంతురాలు అని అనిపిస్తోంది తెలుసా. తేజ చెప్పేది వింటూ సైలెంట్గా ఉండిపోయింది రూప చాలాసేపు. హలో, ఏంటే లైన్లో ఉన్నావా? నువ్వు చెప్తుంటే వింటున్నాను. నాకు ఫస్ట్ టైం ఎందుకనో నీ మాటలు అలా వింటూనే ఉండాలని ఉంది తేజ. నిజంగా అర్జున్ సార్ లాంటి హస్బెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ కొంచెం కోపం ఎక్కువే ఆయనకి. హలో, మీ ఆయన చేస్తున్న జాబ్ ఏమిటమ్మా? పోలీస్ ఆఫీసర్. పోలీస్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి. మళ్ళీ మీ ఆయన అంటావేంటి? నీ అంకమ్మ, నీకు ఇష్టం లేదా అర్జున్ సార్ని పెళ్లి చేసుకోవడం? చెప్పు, రేపొద్దున్నే కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను.
చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మీ వాడికి. ఎగరేసుకుపోతారు, ఓకేనా? చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగద్దు. అర్జున్ సార్ని ఏ అమ్మాయి అయినా చూస్తే నేను ఊరుకుంటానా? గుడ్లు పీకేస్తాను. అమ్మో, మా రూపేనా మాట్లాడేది? సాఫ్ట్ క్యారెక్టర్, ఇన్నోసెంట్ అయినా నా ఫ్రెండ్ రూపేనా మాట్లాడేది? హా, నీ ఫ్రెండ్ రూపే మాట్లాడుతోంది. కానీ మా వాడి జోలికి వస్తే అస్సలు ఊరుకోను. ఆయన నాకు మాత్రమే సొంతం. చూసావా ఎంత ప్రేమ ఉంది నీకు? ఊరికే సరదాకి నిన్నేడిపిద్దామని అలా అన్నానో లేదో నా మీద విరుచుకు పడిపోతున్నావు. ఇంత ప్రేమ ఉంచుకుని నేను మీ ఆయన అంటే ఎందుకే నీకంత ఉలుకు గింజుకుంటున్నావు? రూప గోర్లు కొరుక్కుంటూ, ఏయ్, నువ్వేమైనా లాయరువా? లా పాయింట్లు లాగుతున్నావేంటి? నేను నీతో తర్వాత మాట్లాడతాను తేజ. చంపేస్తాను, ముందు మాట్లాడు. చాలా రోజులైంది నువ్వు నాతో మాట్లాడి. నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పేసి కాల్ కట్ చేస్తావా రాక్షసి? మరేం చెయ్యాలే? నవ్వింది. నా ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకో. సరే చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? అసలైతే డైరెక్ట్గా మాట్లాడాలని ఉంది. ఇలా ఫోన్లో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అవునా? అయితే నువ్వు కూడా మా ఊరు వచ్చేసేయ్. అంత సీన్ లేదు బేబీ. ఇక్కడ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. నీలాగా నేను బ్రిలియంట్ స్టూడెంట్ని కాదు. ఒక్కరోజు ప్రాక్టికల్స్కి అటెండ్ అయ్యి మొత్తం పట్టేయడానికి. నీరసంగా ఉంది తేజ వాయిస్. సరే, ఏంటో చెప్పవే. ఫోన్లో అయితే ఏంటి, వింటాను కదా. నువ్వు ఊరు నుంచి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? మ్యాక్సిమం ఒక 10 days పడుతుందేమో. అయ్య బాబోయ్, అన్ని రోజులా? అయితే ఫోన్లోనే మాట్లాడతాను. చెప్పు, సంగతి ఏంటి? రూపా, అది రూపా, ఎలా చెప్పనే? ఎలా చెప్పాలో తెలియట్లేదే. నోటితో చెప్పవే. అబ్బా, నాకు మాటలు రావట్లేదే. ఏమైందే నీకు వింతగా మాట్లాడుతున్నావు? ఇందాక పర్సనల్ మ్యాటర్ అన్నావు, ఇప్పుడు మాటలే రావట్లేదు అంటున్నావు. కొంపతీసి ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటి? అవును. అమ్మయ్యా, అర్థమైందా నీకు? తేజ గొంతులో ఎగ్జైట్మెంట్. ఏంటి తేజ, నువ్వు లవ్ చేస్తున్నావా? నిజంగా? అవును, నిజమే. ఎందుకంత ఆశ్చర్యం? నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా ఏంటి? నీకు మాత్రమే లవ్ స్టోరీ ఉండాలా? ఒసేయ్, వితండవాదం చెయ్యొద్దే. నువ్వు లవ్ చేస్తున్నావంటే ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది. ఇంతకీ ఎవరు ఆ లక్కీ ఫెల్లో? అతను నీకు తెలిసినతనే. ఏంటి, నాకు తెలుసా? బాగా తెలుసు. ఎవరే? గెస్ చేయి చూద్దాం. నీకు బాగా క్లోజ్, నాకు కూడా క్లోజ్. అవునా? నీకు నాకు క్లోజ్ అయిన అబ్బాయా? వర్ధన్ అయితే కాదు కదా? వాడేనే. ఓ మై గాడ్, వర్ధన్ని లవ్ చేస్తున్నావా? ఎందుకే అలా అరుస్తున్నావు? లవ్ చేయకూడదా? ఐఆమ్ సో హ్యాపీ. వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు? నువ్వు నీ ఫీలింగ్స్ వాడితో చెప్పావా? అంత సీన్ లేదు. వాడిని చూడగానే ఏంటో నోటికి ఏదో జిప్ వేసేసుకున్నట్లు మాటలే రావట్లేదు. వాడు నా పక్కన ఉన్నప్పుడు చూడటమే సరిపోతోంది. ఇంకేం మాట్లాడతాను? అంటే వన్ సైడ్ లేవ్వా? ఇలా అయితే ఎలా? అసలు వర్ధన్కి నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా? ఏమోనే, తెలియట్లేదు. సరదాగా మాట్లాడతాడు. ప్రాక్టికల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చాలా హెల్ప్ చేస్తాడు. ఇంటికి వెళ్ళినా బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఇద్దరం లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్తున్నాము. ఒసేయ్, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? సైలెంట్గా మ్యాటర్ నడిపిస్తున్నావు కదా. సర్లే కానీ, అప్పుడెప్పుడైనా నువ్వు అడిగావా? నేను చెప్పేది నీకు అర్థం కాలేదా రూపా? నాకు వాడితో ఈ విషయం ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. అస్సలు తెలియట్లేదు. నార్మల్గా ఎంతసేపు అయినా మాట్లాడతాను, కానీ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ వాడితో చెప్పాలనుకున్నప్పుడు మాట రావట్లేదు. ఎందుకో తెలియదే రూపా, భయంగా అనిపిస్తోంది. అది భయం కాదు తేజ. ఒకవేళ వర్ధన్ నిన్ను రిజెక్ట్ చేస్తే అటుపైన అతనితో ఉండే స్నేహం కూడా పోతుందేమో అన్న బాధ. అందుకే నువ్వు ఓపెన్ అవ్వలేకపోతున్నావు. కానీ ఈ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు. సతమతం అయిపోతున్నాను. బాధగా అనిపిస్తోంది. ఇంట్లోనేమో అమ్మ వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు. నాకేమో వర్ధన్ని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది. తేజ, ఇది ఎప్పటి నుంచి? ఇంతకుముందు ఎప్పుడు నువ్వు నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా? అవును, మాట్లాడలేదు.
నాకప్పుడు వర్ధన్ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. కానీ తన గురించి మొత్తం క్లియర్గా తెలిసిన తర్వాత చాలా రెస్పెక్ట్ పెరిగింది రూపా. తండ్రి మంచివాడు కాదు, తల్లి బ్రతికి ఉన్న సమాజంలోకి తీసుకురాలేని పరిస్థితి. చిన్నప్పటి నుంచి తన బాధలు కష్టాలు ఎవ్వరికీ చెప్పుకోలేక ఆ వేదనని అనుభవిస్తూ కూడా ఏమాత్రం కుంగిపోకుండా చదువుకోవాలనే పట్టుదలతో ఇక్కడి వరకు వచ్చాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పొజిషన్లో నన్ను నేను ఊహించుకుంటే భయమేసింది రూపా. నిజంగా వర్ధన్ ఒక్కసారి కూడా తన బాధలు ఎవ్వరితో షేర్ చేసుకోవడం నేను చూడలేదు. చిన్న కష్టం వస్తేనే బాధపడే ఈ రోజుల్లో వర్ధన్ లాంటి మైండ్ మెచ్యూరిటీ ఉన్న అబ్బాయిని నేను ఇప్పటి వరకు చూడలేదు. అందుకే ఏమో నాకు తెలియకుండానే అట్రాక్ట్ అవుతున్నాను. మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారిపోతోంది. ఐ థింక్ వాడికి నేనంటే ఇష్టం ఉందో లేదో కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. చెప్తే రిజెక్ట్ చేస్తాడేమో అని భయం వేస్తుంది. ప్లీజ్ రూపా, ఈ విషయంలో నువ్వు ఏదైనా హెల్ప్ చేయవా? సరే, నైట్ 9:30 తర్వాత కాల్ చేయి. నేను వర్ధన్తో ఒక్కసారి మాట్లాడతాను. ఏంటి, వర్ధన్తో మాట్లాడతావా? ఏం మాట్లాడతావే? నేను కాల్ చేసి నీతో మాట్లాడిన సంగతి చెప్పేస్తావా? అలా ఎలా చెప్తాను? నా వెర్షన్లో నేను డీల్ చేస్తాను. నువ్వేమీ కంగారు పడకు. 9:30 తర్వాత నాకు కాల్ చేయి, ఓకే? జాగ్రత్తగా డీల్ చేయి రూపా. నీ ఎంకమ్మ, చెప్పావు కదా, ఎందుకు నువ్వు ఇలా కంగారు పడిపోతున్నావు? నేను చూసుకుంటాను, నువ్వు కూల్గా ఉండు. సరే, నువ్వు కూడా నీకు కాబోయే హస్బెండ్తో గొడవలు పెట్టుకోకు. ప్రేమగా మాట్లాడి ట్రై చేయవే, వర్కౌట్ అవుతుందేమో. అలాగే తేజ. సరే, బాయ్. బాయ్ రూపా. కాల్ కట్ చేసి ఆలోచిస్తూ కూర్చుంది రూప. నైట్ డిన్నర్ టైంలో కూడా అర్జున్ సైలెంట్గా ఉండడం చూస్తూ, బాబోయ్, చాలా కోపంగా ఉన్నారు ఈయన, ఎలా కూల్ చేయాలి అని ఆలోచిస్తోంది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా డిన్నర్ కంప్లీట్ చేసి సరాసరి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి, నేను అసలు ఏం తప్పు చేశానో నా వైపు కూడా చూడట్లేదు. ఇంత కోపం నేనెలా తగ్గించాలి? నేనేదో పెద్ద దేశద్రోహం చేసినట్లు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఆలోచిస్తూ రూమ్కి వచ్చి అర్జున్కి మెసేజ్ చేసింది. హాయ్ సార్, ఒక్కసారి టెర్రస్ పైకి వస్తారా? మాట్లాడుకుందాము. నాకు నిద్ర వస్తోంది రూపా. రోజు నిద్ర రాదు, కానీ ఈరోజు నిద్ర వస్తుందా మీకు? వస్తోంది, ఏం చేయను? ఫేస్ వాష్ చేసుకుని పైకి రండి, మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మెసేజ్ సెండ్ చేసి ఆఫ్లైన్లోకి వచ్చేసింది రూప. 2 మినిట్స్ ఆలోచించిన అర్జున్ అసలేం మాట్లాడుతుంది అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళాడు. రూప అటు ఇటు వాకింగ్ చేస్తూ అప్పుడే టెర్రస్ పైకి వచ్చిన అర్జున్ వైపు చిరునవ్వుతో చూస్తూ, ఏంటి నా మీద మరీ అంత కోపం? నేనేం చేశాను? అబ్బా వదిలే రూపా. చెప్పొచ్చు కదా. దగ్గరగా వచ్చి అతని మోచేతికి తన మోచేతిని పెనవేసి గోముగా అడిగింది. వాళ్ళందరూ నీ జాతకంలో తేడా ఉంది, మంచిది కాదు అని మాట్లాడుతుంటే నాకు చిరాకుగా అనిపించింది. నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడంతో కోపం వచ్చింది. సార్, మీ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను యాక్సెప్ట్ చేశారు కదా అని పూర్తిగా వాళ్ళ ఆచారాలను పద్ధతులను పక్కన పెట్టేయాలంటే ఎలా సార్? ఇట్స్ ఓకే, చిన్న పూజే కదా సార్. సరే, టెర్రస్ పైకి ఎందుకు రమ్మన్నావు? మీరు చాలా కోపంగా ఉన్నారు కదా, కూల్ చేద్దామని. ఎలా చేస్తావేంటి? ఏం చేస్తే అబ్బాయి గారికి కోపం పోతుందో? అమ్మాయి గారు గట్టిగా కౌగిలించుకుని ఒక ముద్దిస్తే పోతుంది, రొమాంటిక్గా చూస్తూ అన్నాడు. అంతేనా? అంతే. ఇస్తావా? ఓ, తప్పకుండా ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, కొంచెం చీకటి పడ్డాక. ఏయ్, నువ్వేనా మాట్లాడేది? ఎందుకంత ఆశ్చర్యం? నీ అంతట నువ్వు పిలిచి ముద్దిస్తా అంటున్నావా? అవును, తప్పేంటి? మీరు నాకు కాబోయే హస్బెండ్. ఎప్పటికైనా మీకు సొంతం కావాల్సిన మనిషిని నేను. ఒక్క ముద్దివ్వడం తప్పు కాదు కదా. అమ్మో, ఇంత మార్పా నీలో? ఆశ్చర్యంగా చూస్తూ చిన్న నవ్వు నవ్వాడు. నవ్వుతుంటే మీరు భలే బాగున్నారు సార్. ఇలా నవ్వుతూనే ఉండొచ్చు కదా, అలుగుతారేమిటి ఆడపిల్లలాగా? ఏ, ఆడపిల్లలు మాత్రమే అలగాలా? అంటే సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది కదా సార్, వాళ్ళ మనోభావాలను తెలియచేయడానికి ఎక్కువగా ఆడవాళ్ళు అలుగుతారని. మరి నీకెందుకు కోపం రాదు? నాకు కోపం వచ్చేలాగా
మీరు ఎప్పుడైనా ప్రవర్తిస్తే కదా నా గురించి నాకన్నా ఎక్కువగా మీరే ఆలోచిస్తారు. నేను చెప్పకుండానే నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అని తెలుసుకున్నారు. ఎంక్వైరీ చేసి నా లైఫ్ గురించి తెలుసుకున్నారు. కాలేజీలో జాయిన్ చేశారు. మంచి చదువు చెప్పిస్తున్నారు. అక్కకి వైద్యం చేయిస్తున్నారు. నన్ను ఏడిపించిన వాళ్ళ అంతు చూస్తున్నారు. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా మీ మీద నాకెందుకు సార్ కోపం వస్తుంది? కోపం లేదు సరే, నన్ను తలుచుకోగానే నీకెలాంటి ఫీల్ వస్తుంది? నిజం చెప్పు రూపా. నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుంటే మీ రూపమే నా కళ్ళ ముందు కదులుతుంది సార్. నాకు తెలియకుండానే నా పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తుంది. చాలా ఇష్టం సార్ మీరంటే నాకు. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, ప్రాణం. అందుకనే ఎవరు నిన్ను నెగిటివ్గా మాట్లాడినా నేను తీసుకోలేను రూపా. ఇట్స్ ఓకే సార్, వదిలేయండి. వాళ్ళ భయం వాళ్ళది. చిన్న పూజ చేస్తే మన లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు అని అంటే నేను ఖచ్చితంగా ఆ పూజ చేయడానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే మన మంచి ఆలోచించి చెప్తున్నారు కదా సార్. సరే, దీని గురించి ఆర్గ్యుమెంట్స్ వద్దు. నీ ఇష్టం వచ్చింది చెయ్యి. కానీ నేను మాత్రం ఆ పూజకి అస్సలు అటెండ్ అవ్వను. సరే, మిమ్మల్ని రమ్మని నేను ఫోర్స్ చెయ్యను. షాపింగ్కి వెళ్ళాలి రూపా. ఎప్పుడు వెళ్దాం చెప్పు. మనం వెళ్ళాలా? అంటే అమ్మ వాళ్ళైనా వెళ్తారు, కానీ నువ్వు నేను వెళ్తే మనకిష్టమైనవి కూడా తెచ్చుకోవచ్చు కదా సార్. ముందు అత్తయ్య గారు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్. మనమిద్దరం అలా వెళ్ళి షాపింగ్ చేస్తే అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారు కదా. కానీ నీకు ఏ శారీ కంఫర్టబుల్గా ఉంటుందో నీకే తెలుస్తుంది కదా. అలా ఏమీ లేదు. వాళ్ళు ఏది తెస్తే అది కట్టుకుంటాను. పోనీ ఒక పని చేద్దాం, అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం. మీ ఇష్టం. ఇందాక నాకు తేజ కాల్ చేసింది సార్ అంటూ తేజ మాట్లాడిందంతా క్లియర్గా చెప్పింది రూప. అవునా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఆ స్నేహం చాలు కదా. నీ హెల్ప్ ఎందుకు? ఊరుకోండి సార్, అందరూ మీలాగా టక్కున చెప్పేస్తారా ఏంటి? కొంతమందికి వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలే రావు సార్. పాపం తేజ చాలా ఇబ్బంది పడుతోంది. ఒకవైపు తనకి సంబంధాలు చూస్తున్నారు. వర్ధన్కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. బిజీగా ఉన్నాడు. అవునా? ఒకసారి నా ఫోన్ నుంచి ట్రై చేయి. అర్జున్ ఫోన్ నుంచి వర్ధన్కి కాల్ చేసింది రూప. వెంటనే లిఫ్ట్ చేశాడు వర్ధన్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఏంట్రా చాలా బిజీగా ఉన్నావు? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ మిస్డ్ కాల్ చూసైనా మళ్ళీ చేయాలని అనిపించట్లేదా? రూప వాయిస్ విని నవ్వుతూ, ఓ రూపా నువ్వా? కొంచెం బిజీగా ఉన్నానే. నీకు తెలుసు కదా, ఒకవైపు కాలేజ్, మరొక వైపు బిజినెస్, రెండు హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అమ్మని కూడా ఇంటికి తీసుకువచ్చేసాను. ఆల్ హ్యాపీ, బట్ కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. నాకు బిజినెస్ గురించి అస్సలు ఐడియా లేదు, అందుకనే ఇబ్బంది పడుతున్నాను. ఓ సారీరా. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, కొంచెం మాట్లాడాలి నీతో. ఫ్రీ అయ్యాక కాల్ చేస్తావా? ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను. ఏంటో చెప్పవే. సరే చెప్తాను. విన్న తర్వాత నీ మనసులో ఏది ఉంటే అది ఖచ్చితంగా చెప్పాలి. మరి నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో ముందు అది చెప్పు రూపా. వర్ధన్, తేజ గురించి నీ అభిప్రాయం ఏమిటో చెప్తావా? నీకు తెలీదా? షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అయితే ఇంక తన మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవా నీకు? ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? మేమిద్దరం ఫ్రెండ్స్, అంతకుమించి మా మధ్య ఇంకేముంటుంది? ఒకవేళ తేజ నిన్ను ఇష్టపడితే? అలాంటిదేమీ లేదు కదా. తేజ ఎప్పుడు నాతో అలా ప్రవర్తించలేదు. వర్ధన్, తేజ బిహేవియర్ నీ దగ్గర అలా లేకపోవచ్చు, కానీ తను నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసిందే అనుకో, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? యాక్సెప్ట్ చేస్తావా? అసలు ఈ టాపిక్ ఏమిటే? ఉన్నట్లుండి కాల్ చేసి తేజ లవ్ అని ఏదేదో మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. తేజ మీద నీ అభిప్రాయం ఏమిటి? షీ ఈజ్ నైస్ గర్ల్. మరీ అంత అందంగా లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మంచి మనిషి. ఎవరైనా కష్టాల్లో ఉంటే హెల్ప్ చేసే మనస్తత్వం ఉంది. జోకులు బాగా వేస్తుంది. అలాగే బాగా సెన్సిటివ్. షాపింగ్ అంటే పిచ్చి. అలిగితే 2-3 గంటలు మౌనవ్రతం చేస్తుంది. అలాగే దానికి పట్టరాని సంతోషం వస్తే అర్ధరాత్రి వరకు మాట్లాడి బుర్రని బేజా ఫ్రై చేసేస్తుంది. గడగడ మాట్లాడుతున్నాడు వర్ధన్. అంతా అబ్జర్వ్ చేస్తోంది రూప. పర్వాలేదురా,
నువ్వు తేజాని బాగా గమనించావు? హా, దాని గురించి మొత్తం తెలుసు నాకు. హై స్కూల్ నుంచి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఓ, స్నేహం ప్రేమగా మారితే యాక్సెప్ట్ చేస్తావా మరి? రూపా, నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు. తేజ మనసులో అలాంటిదేదైనా ఉంటే నాతో మాట్లాడేది కదా. వర్ధన్, ఆడవాళ్ళు వాళ్ళ లవ్ని అలా డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. చేసినా కూడా చాలా తక్కువ మంది చేస్తారు. అవతలి వ్యక్తి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఒక్కొక్కరు వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోలేరు. నాతో తేజ ఈవినింగ్ మాట్లాడింది అంటూ జరిగింది మొత్తం క్లారిటీగా చెప్పింది రూప. ఏంటే, నువ్వు చెప్పేదంతా నిజమా? నిజంరా. నీకిష్టం లేకపోతే తనతో మాట్లాడకుండా 2-3 రోజులు సైలెంట్గా ఉండిపో. అర్థం చేసుకుంటుంది. అంతేగాని ఫేస్ మీద మాత్రం రిజెక్ట్ చెయ్యకురా, తట్టుకోలేదు. రూపా, తేజకి నేనంటే అంత ఇష్టం ఉంటే నేనెందుకు రిజెక్ట్ చేస్తాను? అది డైరెక్ట్గా నాతో ఈ విషయం మాట్లాడితే తనతోనే నా మనసులో ఉన్న మాట చెప్తాను. వర్ధన్ మాటలు విని రూప పెదవుల మీద చిరునవ్వు. యు మీన్ నీకు తనంటే ఇష్టమేనా? ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తోంది రూపకి. అదేదో నీతో కాకుండా తనతో చెప్తేనే బాగుంటుందేమో నవ్వాడు వర్ధన్. హా, యా, అది కూడా నిజమే. డైరెక్ట్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి. గుడ్ న్యూస్ చెప్తారని ఆశిస్తున్నాను. సర్లే గాని, ఇంతకీ నీ విషయం ఏమైంది? ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుందంట తేజ చెప్పింది. అప్పుడే చెప్పేసిందా? మార్నింగ్ కాల్ చేసినప్పుడు చెప్పింది. ఇంకా ఎంగేజ్మెంట్ ఫిక్స్ కాలేదురా, ముహూర్తాలు పెడుతున్నారు వర్ధన్. ఫిక్స్ అవ్వగానే చెప్తాను మీకు. ఓకే, వీలైనంత త్వరగా కాలేజ్కి తిరిగి వస్తే బాగుంటుంది. ఇప్పటికే చాలా పెండింగ్ వర్క్ ఉంది నీకు. ప్రాక్టికల్స్ ఉన్నాయి, సిలబస్ అంతా అలాగే ఉంది. ఇంకా డిలే చేస్తే కంప్లీట్ చేయడానికి కష్టమవుతుందేమో చూసుకో. యా, ఐ నో. 1 వీక్లో తిరిగి కాలేజ్కి రావడానికి ట్రై చేస్తాను. ఓకే రూపా, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఇట్స్ ఓకే వర్ధన్, బాయ్. నవ్వుతూ కాల్ కట్ చేసి అర్జున్కి విషయం మొత్తం చెప్పింది. వర్ధన్ చెప్పింది కూడా నిజమే. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటేనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఏదేమైనా మీరు చాలా గ్రేట్ సార్. మీ లవ్ని భలే ఎక్స్ప్రెస్ చేశారు. చాలామంది వాళ్ళ ప్రేమని చెప్పడానికి మాటలే రాక ఇదిగో ఇలాగే ఇబ్బంది పడతారు. అది ఇబ్బంది కాదు రూపా, అవతలి వాళ్ళు తమ ప్రేమని రిజెక్ట్ చేస్తారేమో. ఒకవేళ రిజెక్ట్ చేస్తే అది విని తట్టుకోగలమా లేదా అన్న భయము. నాకు నీ విషయంలో ఆ భయం లేదు. నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు ముందే తెలుసు. కానీ నేను కూడా నా ప్రేమ నీతో చెప్పడానికి చాలా రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది తెలుసా? నవ్వాడు. అవునా, నిజమా? ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ అడిగింది రూప. అవును, కానీ నా లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలోపే నువ్వే నాకు షాక్ ఇచ్చావు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దాదాపు 2 నెలల తర్వాత కానీ నీ ఆచూకీ తెలియలేదు. సారీ సార్, అప్పటి పరిస్థితులకు. ఇట్స్ ఓకే, ఇప్పుడు అవన్నీ ఎందుకు. ప్రస్తుతం మనమిద్దరం త్వరలో ఒకటి కాబోతున్నాము. రూపకళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే బాగా చీకటి పడింది. రూపా, కాసేపటి తర్వాత ముద్దిస్తాను అన్నావు. బాగా చీకటి పడింది, ముద్దిస్తావా? టెర్రస్ పైన ఎవరైనా చూస్తారు సార్. ఎవరు చూస్తారు? ఎటు చూసినా చీకటి, ఒక్కరు కూడా కనిపించట్లేదు. మన రొమాన్స్ చూడడానికి ఇక్కడెవరూ వెయిట్ చేయట్లేదు అంటూ చిన్నగా రూప దగ్గరికి జరిగి రూప నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని బుగ్గ మీద ముద్దిచ్చాడు. అబ్బా, వదలండి సార్, ముద్దు తీసుకున్నారు కదా, ఇంకా నేను వెళ్ళిపోతాను. ఓయ్, వెళ్తున్న రూప చున్నీ పట్టుకుని వెనక్కి లాగాడు. ఏంటి? కనురెప్పలు ఎగరేసి అడిగింది. ముద్దిస్తాను అని నేననలేదు, నువ్వన్నావు. నేనిచ్చిన ముద్దు తీసుకుని వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు ముద్దివ్వట్లేదు. ఆహా, ఈ తెలివితేటలకు ఏమీ తక్కువ లేదు. నవ్వుతూ అర్జున్ ఫేస్ని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దిచ్చింది. అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. భలే ఉందే నీ ముద్దు, హగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో. రూప నవ్వుతూ అర్జున్ని హగ్ చేసుకుంది. చాలే బాబు, ఈ జీవితానికి ఇలా బ్రతికేయచ్చు. నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతానేమో. అబ్బా బాబోయ్, కవిత్వం వచ్చేస్తోంది సార్ మీకు, నవ్వింది రూప. నువ్వు కూడా నవ్వితే చాలా అందంగా ఉన్నావు, భలే ముద్దొస్తున్నావు అంటూ మరొక బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అర్జున్ అన్న పిలుపు వినిపించి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు.
ఒరే అర్జున్! కాత్యాయిని పిలుపు మరొకసారి వినిపించింది. అత్తయ్యగారు పిలుస్తున్నారు! కంగారు పడింది రూప. ఏయ్, ఎందుకంత కంగారు పడుతున్నావు? రా వెళ్దాం. ఏంటి, ఇద్దరం కలిసి కిందకి వెళ్దామా? వద్దు, ముందు మీరు వెళ్ళండి. ఏమీ కాదే, ఇద్దరం కలిసి వెళ్దాం. మనమేమీ తప్పు చేయట్లేదు. పైకి వచ్చి సరదాగా మాట్లాడుకున్నాము, వాకింగ్ చేశాము. దీనికి భయపడాల్సిందేమీ లేదు, రా అంటూ రూప వద్దు అన్నా వినకుండా చెయ్యి పట్టుకుని కిందకి తీసుకువెళ్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కిందకి దిగడం చూస్తూ కాత్యాయిని ఒక నిమిషం షాక్ అయినా చూడముచ్చటగా ఉన్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో, పైన వాకింగ్ చేస్తున్నారా? అడిగింది. అవునమ్మా, వేసవికాలం కదా, నైట్ అయ్యేసరికి చల్లగా ఉంటుంది, అందుకనే. సరే, ఎర్లీ మార్నింగ్ లేవాలి, త్వరగా నిద్రపోండి. ఉదయాన్నే 4 మనం కృష్ణానదికి వెళ్ళాలి రూపా. అక్కడే కార్యక్రమం జరుగుతుంది. శర్మగారు ఇందాకే కాల్ చేశారు. అర్థమైందా నీకు? అంది కాత్యాయిని. అలాగే అత్తయ్య గారు, త్వరగా నిద్రపోతాను. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా ఉంటాను అంటూ చిరాకుగా చూస్తున్న అర్జున్ ఫేస్ని గమనించి, అర్జున్, అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరగాలి అంటే కుదరదురా. కొన్ని పద్ధతులు, ఆచారాలు ఫాలో అవ్వక తప్పదు. మేమేం చేసినా అది నీ మంచికే అని గుర్తుంచుకో అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయింది కాత్యాయిని. సరే సార్, నాకు కూడా బాగా నిద్ర వస్తోంది, నిద్రపోతాను. ఓకే, మెడిసిన్స్ వేసుకునే నిద్రపో. అలాగే అని చిరునవ్వుతో తన రూంలోకి వెళ్ళి మెడిసిన్స్ వేసుకుని నిద్రపోతూ ఒక్కసారి దీపక్కి కాల్ చేసి తన హెల్త్ ఎలా ఉందో ఏమిటో కనుక్కుని ఇక్కడ విషయాలన్నీ చెప్పి అప్పుడు నిద్రపోయింది రూప. ఎర్లీ మార్నింగ్ ఎవ్వరినీ నిద్ర లేపకుండా సైలెంట్గా స్వప్న, కాత్యాయిని, శివరాం, రూప కారులో కృష్ణానది దగ్గరికి బయలుదేరి శర్మగారు చెప్పినట్లు పూజ చేయించుకుని కుంభ వివాహం కంప్లీట్ చేసుకుని స్నానాలు చేసి అక్కడే బట్టలు కూడా మార్చుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 8 అయ్యింది. అప్పటికింకా అర్జున్ నిద్రలేవలేదు. కాత్యాయిని రూప భుజం తట్టి, అమ్మా, జరిగిందేదైనా అది మీ మంచికే చేశాము. వాడితో ఈ విషయం గురించి ఎక్కువ డిస్కషన్ చెయ్యొద్దు. నువ్వు కూడా ఇదేదో తప్పు అని అనుకోవద్దు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇలాంటి ఆచారాలు ఫాలో అవుతున్నారు కదా. ఎగ్జాంపుల్కి ఐశ్వర్యరాయ్ చూడు, పెళ్ళయ్యాక వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. అత్తయ్య, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. మీరేం చెప్తే అది నేను చేస్తాను. నా బంగారు తల్లి, రూమ్కి వెళ్ళి చక్కగా రెడీ అయ్యిరా. అర్జున్కి కాఫీ ఇద్దువు గాని. నేను కాఫీ ఇవ్వాలా? ఏ, నీకు కాబోయే హస్బెండ్కి ఒక కప్ కాఫీ ఇవ్వకూడదా? అదేమీ తప్పు కాదులే. నవ్వుతూ కాత్యాయిని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. రూప తన రూంలోకి వెళ్ళి చక్కగా జుట్టంతా ఆరబెట్టుకుని దువ్వి చిన్న స్టిక్కర్ పెట్టుకుని కాత్యాయిని దగ్గరికి వచ్చి కాఫీ తీసుకుని అర్జున్ రూంలోకి వచ్చింది. అర్జున్ మంచి నిద్రలో ఉన్నాడు. ఫోన్ అదే పనిగా మోగుతూనే ఉంది. కాఫీ టీపాయ్ మీద పెట్టి, సార్, నిద్ర లేవండి, టైం 8:30 అవుతుంది. 2-3 సార్లు తట్టినా అర్జున్ నిద్ర లేవకపోయేసరికి కొంచెం నీళ్లు తీసుకువచ్చి చిలకరించింది. అర్జున్ కళ్ళు చిట్లిస్తూ, అబ్బా, ఎవరది? విసుక్కుంటూ లేచాడు. ఎదుర్కొండా ఉన్న రూపవైపు చూసి కోపమంతా ఎగిరిపోయింది. ఏంటే, మార్నింగ్ నా రూంలోకి వచ్చేసావు? గుర్తుకొచ్చానా? కాఫీ ఇద్దామని వచ్చాను. నవ్వుతూ కాఫీ కప్ అందించింది. నువ్వు తీసుకొచ్చావా? ఏ, నేను మీకు కాఫీ ఇవ్వకూడదా? అది కాదే, ఇంత ధైర్యం ఎలా వచ్చింది? నా రూంలోకి ఇలా డైరెక్ట్గా వచ్చేసావు. అమ్మో, ఇంట్లో అత్తయ్య గారు ఉంటారు, మావయ్య గారు ఉంటారు అని అంటావు కదా. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారులేండి అత్తయ్య గారు, నవ్వింది. ఈజ్ ఇట్? అయితే పక్కన కూర్చో. కళ్ళతోనే తమాషాగా దగ్గరికి పిలిచాడు. రూప ముందుకు పడుతున్న ముంగురులను చెవి వెనక్కి సరిచేసుకుంటూ నవ్వుతూ వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. అర్జున్ తాను తాగుతున్న కాఫీ సాసర్లోకి సగం పోసి తాను తీసుకుని రూపకి కప్పిచ్చాడు. ఇద్దరం షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. రూప చిరునవ్వుతో కాఫీ తీసుకుని తాగుతోంది. రూప కాఫీ సిప్ చేస్తున్నప్పుడు తన పెదవులను అలా చూస్తున్నాడు అర్జున్ అలా పట్టి చూస్తుంటే ఇబ్బంది పడుతూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు? అడిగింది చిరుకోపంగా. నా డార్లింగ్ ఈరోజు ఎందుకో ముద్దుగా అందంగా కనిపిస్తోంది. ఎందుకని? ఆహా,
మీకు నేను ఎప్పుడు అందంగా కనిపించలేదు, ఎప్పుడూ అలాగే అంటారు. ఏం చెయ్యనే, నా కళ్ళకి నువ్వు రోజు రోజుకి అందంగా కనిపిస్తున్నావు. త్వరగా పెళ్ళైపోతే బావుండు. అయిపోతే ఏం చేస్తారేంటి? ఏం చేస్తాను? అర్జెంటుగా 1 నెల రోజులు లీవ్ పెట్టేస్తాను. అందరికీ దూరంగా నిన్నెక్కడికో అక్కడికి ఎత్తుకుపోతాను. ఏంటి? నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? నవ్వింది రూప. అలాగే అనుకో. నెల రోజులు రూమ్లో లాక్ చేసేస్తాను. బయటికి వెళ్ళొద్దు మనం. నువ్వు నేను ఒకరికి ఒకరమై ఒకే గదిలో రొమాంటిక్ ఫైట్ చేయాలి. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్తో అన్నాడు. అర్జున్ మాటలు వింటుంటే రూప బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. సూటిగా అర్జున్ వైపు చూడలేక ఛీ అంటూ పరిగెడుతూ ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చేసింది. అయ్య బాబోయ్, ఇదంతా సిగ్గే. మాటలకే ఇది ఇలా పారిపోతే నా దారిలోకి తెచ్చుకోవడానికి నెల రోజులు లీవ్ సరిపోదనుకుంటా. ఆలోచిస్తూ వెళ్తున్న రూప వైపు చిరునవ్వుతో చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు. ఎంగేజ్మెంట్ దగ్గర పడుతూ ఉండడంతో ఇల్లంతా ఒకటే సందడి. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందని రూప చాలా సంతోషంగా ముందుగా దీపకి కాల్ చేసి చెప్పింది. దీప ఆనందానికి హద్దే లేదు. ఆనంద బాష్పాలతో కళ్ళు తడి అవుతున్నాయి తనకి. అక్క, నువ్వు వెంటనే బయలుదేరు. తాయారు, ఆంజనేయులు తాతతో సహా అందరూ వచ్చేసేయండి. ఇంక 2 రోజులే ఉంది ఎంగేజ్మెంట్కి. అలాగే, మేం బయలుదేరతాము. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రూపా. నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా ఈ విషయం? అడిగింది దీప. లేదక్కా, ఈరోజు మార్నింగే చెప్పారు అత్తయ్య. ఫస్ట్ నీకే చెప్తున్నాను. తేజ వాళ్ళకి కూడా చెప్తాను. సరే రూపా, మేం బయలుదేరతాము. ఈవినింగ్కి అక్కడ చేరుకుంటాము చెప్పింది దీప. జాగ్రత్తగా మెడిసిన్స్ అవన్నీ పెట్టుకో. మళ్ళీ ఇబ్బంది పడతావు. నా గురించి నువ్వు ఆలోచించకే. ఈ శుభవార్త తెలియగానే నాలో ఉన్న రోగం సగం చచ్చిపోయింది. చూడు, నీ పెళ్ళికి నా అంతట నేనే నడుస్తూ వచ్చి మీకు అక్షతలు వేస్తాను. అలా చేస్తే నాకంటే ఆనందించేవాళ్ళు ఎవ్వరూ ఉండరక్క. రూప కళ్ళు కూడా తడి అయ్యాయి. ఆ తర్వాత వెంటనే వర్ధన్కి, తేజాకి, మరికొంతమంది ఫ్రెండ్స్కి తన ఎంగేజ్మెంట్ గురించి చెప్పింది రూప. అర్జున్ కూడా తన ఫ్రెండ్స్ ప్రతాప్, రాఘవాలకి కాల్ చేసి చెప్పి తప్పకుండా రావాలని, తప్పించుకుంటే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ నారాయణ, సుభద్రలకి కాల్ చేసి చెప్తూ, నారాయణ గారు, నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందండి. మీరు తప్పకుండా వచ్చి నన్ను ఆశీర్వదించాలి. అయ్యో సార్, ఎంత మాట అన్నారు. అదేంటండి, మీరు నాకు చాలా ఆప్తులు. వయసులో మా నాన్నగారి కంటే పెద్దవాళ్ళు. అక్షతలు వేసి ఆశీర్వదించడానికి ఏంటి అభ్యంతరం? సార్, మీరు నా పై అధికారి. అది స్టేషన్లో మాత్రమే నారాయణ గారు. నేను ఇన్వైట్ చేస్తున్నాను కదా, మీరు తప్పకుండా రావాలి. మీతో పాటు సుభద్రని కూడా తీసుకురండి. మన స్టాఫ్ మెంబర్స్ అందరూ రావాలి. తప్పకుండా వస్తాం సార్. నారాయణ ఫోన్ స్పీకర్లో పెట్టడంతో అర్జున్ మాటలు వింటూ సమాధానం చెప్పింది సుభద్ర. ఫైనలీ మీ ప్రేమ సక్సెస్ అయ్యింది. నాకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలి సార్ అంటోంది సుభద్ర. డెఫినెట్గా ఇస్తాను సుభద్ర, ఇక్కడికి వస్తావు కదా, ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేద్దువు గాని నవ్వాడు అర్జున్. ఇంతకీ మేడం గారు ఏం చేస్తున్నారు సార్? ఎంగేజ్మెంట్ కదా, షాపింగ్ అది ఇది అని హడావిడి. అమ్మ వాళ్ళతో బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఎనీవే, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సుభద్ర. బాయ్ సార్. అవునరా, నిజంగా చెప్తున్నాను. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. తప్పకుండా మీరు రావాలి అంటోంది రూపవర్ధన్తో. అదేంటే 2 రోజులు కూడా కాలేదు నువ్వు కాల్ చేసి అప్పుడే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని అంటున్నావు? ఫ్రాంక్ చేయట్లేదు కదా? ఐ స్వేర్ రా, నిజం చెప్తున్నాను. నాకేం తెలుసు? అత్తయ్య కూడా ఈరోజు మార్నింగ్ చెప్పారు. ఇల్లంతా ఒకటే హడావిడి. చాలామంది చుట్టాలు కూడా వచ్చారు. నాకంటూ ఎవరూ లేరు కదా. నువ్వు రారా ప్లీజ్. ఎవరూ లేరని ఎందుకంటున్నావు? నేనొస్తాను సరేనా? మీ అమ్మగారిని కూడా తీసుకురారా. డెఫినెట్గా తీసుకువస్తాను. ఇప్పటి వరకు అమ్మ ఇలాంటి అకేషన్స్కి ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు. తను చాలా ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ రా వర్ధన్. అన్నట్లు తేజ ఏమైనా మాట్లాడిందా? బాబోయ్, తేజ గురించి మాట్లాడకు. అది చాలా పెద్ద కథ. అవునా? అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఏం జరిగిందో చెప్పు. మన నైట్ కాల్ చేసింది. చెప్పిందా నీతో ఏమైనా? ఏం చెప్తుంది? ఏదేదో మాట్లాడుతుంది తప్ప అసలు విషయానికి రాదు. తేజ, నాతో నువ్వేమైనా మాట్లాడాలా అని నేను డైరెక్ట్గా అడిగినా తడబడుతోంది, భయపడుతోంది, సైలెంట్ అయిపోతుంది, మాట్లాడదు. ఒక రోజంతా వెయిట్ చేశాను. తర్వాత బాగా ఆలోచించి ఒక చిన్న జలక్కి ఇచ్చాను తేజాకి.
ఏం చేశావురా? నెక్స్ట్ డే అది కాల్ చేసినప్పుడు త్వరగా ఇంటికి రావే, బయటికి వెళ్ళాలి అన్నాను. ఎక్కడికి రా? లాంగ్ డ్రైవ్ వెళ్దామా అని ఎగ్జైట్మెంట్గా అడిగింది. లాంగ్ డ్రైవ్ కాదు, అమ్మ కూడా వస్తుంది కదా, కారులో బయటికి వెళ్ళాలి అన్నాను. ఎక్కడికి? దాని గొంతులో ఆశ్చర్యం. అమ్మ వాళ్ళ దూరపు చుట్టాలు ఎవరో ఉన్నారట, నాకు వరసకి మరదలవుతుందంట. ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాము. నచ్చితే ఎంగేజ్మెంట్ కూడా ఈరోజే అయిపోతుంది అన్నాను. అంతే, 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. తేజ, లైన్లో ఉన్నావా అడిగాను. అటువైపు నుంచి అది ఏడుస్తోంది. నాకు అర్థమైపోయింది. ఎందుకే ఏడుస్తున్నావు గట్టిగా అడిగాను. అప్పటికి కూడా అదేమీ చెప్పలేదు. కాల్ కట్ చేసేసింది. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మీట్ అయ్యాను. నన్ను పట్టుకుని ఏడ్చేసింది రూపా. ఓహో, మామూలుగా లేదు కదా మీ కథ. ఫైనలీ ఒకరికి ఒకరు చెప్పుకున్నారా లేదా? తన లవ్ ఎక్స్ప్రెస్ చేసిందా లేదా? చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అది డైరెక్ట్గా వచ్చి నన్ను హగ్ చేసుకుని ఏడ్చింది. అది చెప్పకుండానే నాకు అర్థమైపోయింది. నేను కూడా దానిని హగ్ చేసుకున్నాను. అది అబ్జెక్షన్ చెప్పలేదు. అలా మేమిద్దరం లవ్ యూ చెప్పకుండానే ప్రేమలో ఉన్నాము. నవ్వాడు. వాహ్, ఏమైనా ఉందారా మీ లవ్ స్టోరీ? తప్పకుండా ఇద్దరు కలిసి నా ఎంగేజ్మెంట్కి రావాలి. తప్పకుండా వస్తాము. ఈరోజే బయలుదేరతాము, సరేనా? చాలా థ్యాంక్స్ రా. ఈరోజు చాలా ఎక్కువగా స్టోరీ చెప్పేశాను కదండి. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.